కుమారి ఆంటీ అలియాస్ దాసరి సాయి కుమారి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏమాత్రం పరిచయం అక్కర్లేని పేరు. హైదరాబాద్లోని రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ చేస్తున్న ఈమె పేరు గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో తెగ మార్మోగిపోతోంది. యూట్యూబ్ ఛానల్స్, టీవీ ఛానల్స్ ఆమె ఇంటర్వ్యూలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే పలు టీవీ షోల్లో ఎంట్రీ కూడా ఇచ్చింది. అదే సమయంలో కుమారి ఆంటీపై ట్రోల్స్ కూడా నడిచాయి. రోడ్ సైడ్ వ్యాపారం చేసుకునే ఆమెను అనవసరమైన పాపులారిటీ క్రేజ్తో బిగ్ బాస్ షోకు పంపించేలా ఉన్నారంటూ నెట్టింట్లో పోస్టులు కూడా దర్శనమిచ్చాయి. ఇప్పుడు ఈ మాటలే నిజమయ్యేలా ఉన్నాయి. బిగ్ బాస్ 8వ సీజన్లో కుమారి ఆంటీ అడుగుపెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సమాచారం. ఇప్పటికే స్టార్ మా ఛానల్స్లో ప్రసారమైన పలు టీవీ షోల్లో సందడి చేసిన ఆమెను బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. హౌస్లోకి వచ్చేందుకు కుమారి ఆంటీ కూడా ఆసక్తికరంగా ఉందని తెలుస్తోంది. అందుకే ఇప్పటి నుంచే తన ప్రమోషన్స్ను షురూ చేసింది ఆమె. బిగ్ బాస్ హౌస్లో ఎక్కువ రోజులు ఉండాలి. టైటిల్ గెలవాలంటే ఆట మాట తీరుతో పాటు ఆడియన్స్ వేసే ఓట్లు కూడా ఎంతో ముఖ్యం. ఈ విషయాన్ని కుమారి ఆంటీ త్వరగానే గ్రహించినట్లుంది. అందుకే ఇప్పటి నుంచే ప్రచారం మొదలుపెట్టింది. ఈ మధ్యన కుమారి ఆంటీ ఏ ఇంటర్వ్యూ చూసినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటో కనిపిస్తోంది. బేసిక్గా ఆమె పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినప్పటికీ ఇప్పుడు మరింత డోస్ పెంచింది. అందుకే ప్రతి ఇంటర్వ్యూలో పవన్ ఫోటోలు క్లారిటీగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. పవన్ ఫ్యాన్స్ ఆదరాభిమానాలు తనకు తోడైతే బిగ్ బాస్ హౌస్లో తనకు తిరుగుండదని కుమారి ఆంటీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే బిగ్ బాస్ హౌస్ టైటిల్ గెలిచేందుకు ఆమె పెద్ద స్కెచ్ వేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.